వినాయక చవితి సందర్భంగా 5 సార్లు ఎమ్మెల్యేగా, మినిస్టర్‌గా ప్రజాసేవ చేసిన పరసా వెంకటరత్నం గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ హృదయపూర్వక వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వినాయకుడి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నానని అన్నారు. ప్రజలు సమస్యలను పరిష్కరించడానికి, అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేయడం తన ప్రధాన కర్తవ్యమని తెలిపారు. విద్య, వైద్య, ఉపాధి రంగాలలో సాధ్యమైనంత సహకారం అందించేందుకు ఎల్లప్పుడూ కృషి చేస్తానని హామీ ఇచ్చారు. సమాజంలో ఐకమత్యం, సంప్రదాయం, విలువలు పరిరక్షణకు వినాయక చవితి వంటి పండుగలు ఎంతో దోహదపడతాయని పేర్కొన్నారు. అందరికీ నమస్కారం అండి. రేపులే ఎల్లుండి వినాయక చవితి. భారతదేశం అంతటా అందరూ ప్రతి ఒక్క హిందూ చేసుకునేటువంటి పండుగ వినాయక చవితి. అందుకే మీతో నేను ముచ్చరించదలుచుకున్నాను. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ఒక మాజీ మంత్రిగా తెలుగుదేశం, అలాగే ఏపీఎఫ్ అంబేద్కర్ పూలే ఫౌండేషన్ చైర్మన్గా మరొకసారి అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ వినాయక చవితి సందర్భంగా ప్రతి ఒక్కరికి నా రిక్వెస్ట్, మీ బిడ్డల యొక్క చదువులు విషయంలో నేను మీకు గైడ్ చేయదలుచుకున్నాను. మీ బిడ్డల్ని వాళ్ళ తెలివితేటలను బట్టి వాళ్ళని ఏ విధంగా చదివించాలి. ఎలిమెంటరీ సెక్షన్ అయిపోయిన తర్వాత 6th 10th అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్ దగ్గర నుంచి వాడు బైపీసీ తీసుకోవాలన్నా, ఎంపీసీ తీసుకోవాలన్నా, సిఈసీ తీసుకోవాలన్నా, హెచ్ఈసీ తీసుకోవాలన్నా, రేపు వాళ్ళు డాక్టర్ కావాలన్నా, ఇంజనీర్ కావాలన్నా, ఐఏఎస్ ఆఫీసర్ కావాలన్నా, ఐపీఎస్ ఆఫీసర్ కావాలన్నా, అదేవిధంగా మరి ఆ ఎన్నుకునేటువంటి విధానంలో బిడ్డల యొక్క తెలివితేటల్ని మేము ఎగ్జామిన్ చేస్తాం. నా దగ్గర టీమ్ ఆఫ్ డైరెక్టర్స్ ఉన్నారు. బాగా లెక్చరర్స్గా, ప్రొఫెసర్స్గా, బ్యాంక్ ఆఫీసర్స్గా, జడ్జెస్గా అనేక పోరాటాలు చేసినటువంటి అనేక మంది ఈరోజు మా యొక్క అంబేద్కర్ పూలే ఫౌండేషన్లో మేము కలెక్టివ్గా పనిచేసుకుంటున్నాం. నో చీఫ్, కలెక్టివ్. మేమందరం కూడా బిడ్డల యొక్క భవిష్యత్తు గురించి, బిడ్డల యొక్క బంగారు భవిష్యత్తు గురించి ఆలోచించి ఈరోజు అనేక కార్యక్రమాలని తీసుకుంటున్నాం. అందుకే అంబేద్కర్ పూలే ఫౌండేషన్ ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ విషయంలో కూడా చాలా సీరియస్గా మేము ఆలోచిస్తూ ఉన్నాం. ఈరోజు స్విమ్స్ కావచ్చు, అమరా కావచ్చు, లేదా టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్యాన్సర్ కావచ్చు, అరవిందో ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆఫ్థల్మాలజీ కావచ్చు, అదేవిధంగా చిన్న బిడ్డల కోసంగా అంకుర కావచ్చు, అనేక హాస్పిటల్స్ ఈరోజు రూయా హాస్పిటల్ కానీ, మెటర్నిటీ హాస్పిటల్ కానీ అనేక హాస్పిటల్స్ ఈరోజు ఉన్నాయి. ఈ అన్ని హాస్పిటల్స్ తోటి నేను ఈ నెల 17వ తారీఖున తిరుపతి నెహ్రూ మున్సిపల్ హై స్కూల్ గ్రౌండ్స్లో నా భార్య పరసా కస్తూరి రత్నం 5వ వర్ధంతి, ఆమె ఫస్ట్ ఫేజ్ కరోనా చనిపోయారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా 4 సంవత్సరాలు ప్రతి సంవత్సరం డెత్ యానివర్సరీ, ఈ 1st, 2nd, 3rd, 4th వర్ధంతుల్ని నేను నాయుడుపేటలో ఈ వర్ధంతులంతా కూడా చేసుకోవడం జరిగింది. అక్కడ కూడా మెడికల్ క్యాంప్ కానీ, అదేవిధంగా క్యాన్సర్ కోసంగా పింక్ బస్ కానీ, అలాగే ఆఫ్థల్మాలజీ కోసంగా మరి ఒక బస్సు కానీ, బ్లడ్ డొనేషన్ కలెక్షన్ కోసంగా ఒక 2 సపరేట్ కంపెనీలు కానీ ఏర్పాటు చేసుకుంటూ వచ్చాం. ఈ సంవత్సరం ప్రత్యేకంగా నేను నా నియోజకవర్గం
నెల్లూరు జిల్లా నుంచి తిరుపతి జిల్లాకి మరి డీలిమిటేషన్లో తిరుపతి జిల్లాలో చేరిన తర్వాత తిరుపతి వాసిగా తిరుపతి జిల్లాలో నేను ఈ ఆగస్టు 17వ తారీఖున నా భార్య పరసా కస్తూరి రత్నం 5వ వర్ధంతిని తిరుపతిలో ఏర్పాటు చేయడం జరిగింది. దానికి 2 మంత్రులు వచ్చారు, ఐఏఎస్ ఆఫీసర్స్ వచ్చారు, ఐపీఎస్ ఆఫీసర్స్ వచ్చారు, 22 హాస్పిటల్స్ కోఆర్డినేట్ చేశాను. ఈ 22 హాస్పిటల్స్లో అనేక మంది డాక్టర్స్, టెక్నీషియన్స్ అనేక మంది ఇక్కడ సర్వీస్ చేశారు. టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మరి క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ కోసం వాళ్ళు వచ్చారు. స్విమ్స్ హాస్పిటల్ నుంచి పింక్ బస్ క్యాన్సర్ నిర్ధారణ కోసంగా దాదాపు 6 కోట్ల రూపాయలతో ఉన్నటువంటి ఆ ఇన్స్ట్రుమెంట్ బస్సులో వాళ్ళు వచ్చారు. ఎన్టీఆర్ ట్రస్ట్ నుండి బ్లడ్ బ్యాంక్ అంటే బ్లడ్ డొనేషన్ తీసుకున్నారు. అలాగే రూయా హాస్పిటల్ నుంచి కూడా ఈ బ్లడ్ డొనేషన్ తీసుకోవడం జరిగింది. 22 హాస్పిటల్స్ అనేక మందికి, పేదవాళ్ళకి కావచ్చు, మధ్యతరగతి కావచ్చు, ఉన్నత వర్గాలు కావచ్చు, ఎవరు వచ్చినా కూడా ఈ 22 హాస్పిటల్స్ నుంచి ఈరోజు మనం మెడికల్ క్యాంప్ ద్వారా వాళ్ళకి సేవలు అందించాం. అదేవిధంగా క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ద్వారా క్యాన్సర్ నిర్ధారణ చేయించాం. దాన్ని బయట పెట్టకుండా డైరెక్ట్గా వాళ్ళతోనే సమాచారం ఇచ్చి మీరు జాగ్రత్తగా దీన్ని చూసుకోండి, మీ ఆరోగ్యం ఉచితంగా నేను ఏర్పాటు చేస్తానని చెప్పి వాళ్ళకి ఫోన్ చేయించడం జరిగింది. మరి చిత్తూరు, తిరుపతి, నెల్లూరు, కడప 4 జిల్లాల నుంచి నా వర్ధంతికి వచ్చినటువంటి అభిమానులందరి ద్వారా బ్లడ్ డొనేషన్ ఇవ్వమని చెప్పి రిక్వెస్ట్ చేశా. అనేక మంది ఈరోజు ఇటు ఎన్టీఆర్ ట్రస్ట్ వారి యొక్క డొనేషన్ కానీ, రూయా హాస్పిటల్ వాళ్ళ యొక్క బ్లడ్ డొనేషన్ కానీ అనేక మంది బ్లడ్ డొనేట్ చేయడం జరిగింది. ఇది నాకెంతో తృప్తినిస్తా ఉంది. ఎందుకంటే అనేక మంది పేదవాళ్ళకి బ్లడ్ లేదని చెప్పి అనేక హాస్పిటల్స్లో చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. కొన్ని దగ్గరలో అయితే బ్లడ్ లేదు, మేమేం చేయలేమని చెప్తున్నాం. అలాంటిది ఈరోజు దాదాపుగా 100 యూనిట్స్ బ్లడ్ నేను ఏర్పాటు చేయడం. దానివల్ల ఈరోజు నేను ఏం చెప్తున్నాను, ఎవరికి బ్లడ్ లేదన్నా నా దగ్గరికి వస్తే నేను వాళ్ళని రిక్వెస్ట్ చేసి అటు ఎన్టీఆర్ ట్రస్ట్ కానీ అలాగే రూయా హాస్పిటల్లో ఉన్నటువంటి ఆ యొక్క బ్లడ్ బ్యాంక్ కానీ నేను రిక్వెస్ట్ చేసి నీకు బ్లడ్ ఇప్పిస్తానని చెప్పి పేద వర్గాల వారికి కానీ, మధ్యతరగతి వర్గాలకు కానీ, ఉన్నత వర్గాలకు కానీ అందరికీ నేను తెలియజేయడం జరిగింది. ఇదే కాదు, భవిష్యత్తులో కూడా బ్లడ్ డొనేషన్ క్యాంపుని కంటిన్యూ చేస్తాను ప్రతి సంవత్సరం కూడా. వీలైనంత మేరకి పేదవాళ్ళకి, కష్టాల్లో ఉన్నటువంటి వారికి, వేదనలో ఉన్నటువంటి వాళ్ళని ఆదుకునే దానికి నా వంతు ప్రయత్నం నేను చేస్తాను. ఎందుకు చేస్తున్నాను, నా శ్రీమతి నన్ను భర్తని భార్య ఏ విధంగా చూసుకోవాలనో, ఒక ఆదర్శవంతమైనటువంటి భార్య ఎలా ఉండాలనో నాకు చూపించింది. పసిబిడ్డని చూసినట్టు ఒక తల్లిగా చూసింది, భార్యగా ఆదరించింది. అన్ని విధాలా నా భార్య మీద ఉన్నటువంటి మమకారంతో నా భార్య మనసులో ఏవైతే ఉన్నాయో ఈ యొక్క విద్య, వైద్యం అనేటువంటిది ఆ రోజు ఆమె బ్రతుకున్న రోజుల్లో ఆమె నేను ఇద్దరం కలిసి ఇటు ఎడ్యుకేషన్ కానీ ఇటు హెల్త్ కానీ ఎంతో సేవలు చేసుకుంటూ వచ్చాం. ఈరోజు ఆమె చనిపోయిన తర్వాత ఏమాత్రం దాన్ని వదిలిపెట్టకుండా ఆమెకి ఈరోజు మరి ఈ యొక్క విద్య, వైద్యం మీద పూర్తిగా నేను కానీ నా టీం కానీ విద్యా వైద్యం మీద ముందుకెళ్తున్నాం. ఈ సంవత్సరానికి దాదాపు 285 మంది బిడ్డల్ని ఎక్కడెక్కడ అప్లికేషన్ వేయాలని వేయించి వాళ్ళందరూ కూడా సీట్లు వచ్చే విధంగా మా ప్రయత్నం మేము చేశాం. ఈరోజు కూడా చూశారు, ఈరోజు కూడా ఒక పాప నేను జనరల్ నర్సింగ్ కావాలి, నర్సింగ్ చేరాలి అంటే ఒక ఇన్స్టిట్యూట్కి ఫోన్ చేసి వాళ్ళు పేదవాళ్ళు, వాళ్ళు ఫీజులు కట్టుకోలేరు, ఫ్రీగా నా రిక్వెస్ట్ మీద ఫ్రీగా ఆ అమ్మాయికి సీట్ ఇవ్వండి అంటే 1 గంట ముందే ఈరోజు ఆ పాపకి ఒక నర్సింగ్ కాలేజీలో ఫ్రీగా వాళ్ళకి నేను సీట్ ఇప్పించడం జరిగింది. అనేక మంది బిడ్డలు
అడ్మిషన్స్ లేక, హాస్టల్లో సీట్స్ లేక, కాలేజీలో చేరినప్పటికీ కూడా హాస్టల్లో సీట్లు ఇవ్వడం వల్ల కాలేజీల్లో ఈరోజు టీసీలు తీసుకుని వెళ్తా ఉన్నారు. వాటన్నింటినీ కూడా మరి ఆలోచిస్తూ ఉన్నాం. ఏ విధంగా కాలేజీల్లో హాస్టల్ సీట్లు పెంచాలనే దాని మీద అధికారుల దృష్టికి ఈరోజు తీసుకెళ్తా ఉన్నాం. అదేవిధంగా రాబోయే రోజుల్లో తిరుపతిలో ఇంకా హాస్టల్ సీట్స్ పెంచేదానికోసంగా మరి పై అధికారులకి మా విన్నపాన్ని తీసుకెళ్ళి ఈ సంవత్సరం ఎస్పీడబ్ల్యూ కాలేజీలో 10,000 మంది అప్లికేషన్స్ ఇస్తే ఈరోజు 1000 మందిని కూడా మనం చేర్చుకోలేకపోయాం. అంటే భారతదేశం అంతా కూడా ఈరోజు తిరుపతి ఇంటర్నేషనల్ సిటీ అని, దైవాత్మకమైనటువంటి ప్రదేశమని, వెంకటేశ్వర స్వామి కరుణ కటాక్షాలు, అదేవిధంగా తిరుచూరులో అమ్మవారి కటాక్షాలు ఉంటాయి. నేను తిరుపతిలో చేరాలని చెప్పి 10,000 మంది అప్లికేషన్స్ వేశారు. కానీ మనం ఇవ్వగలిగింది కేవలం 1000కి తక్కువ. హాస్టల్లో మనం ఇవ్వగలిగింది ఇంకా తక్కువ. ఇవన్నీ కూడా టీటీడీ చైర్మన్ దృష్టికి, అదేవిధంగా ఈఓ గారి దృష్టికి, అధికారులందరి దృష్టికి వెళ్ళి రాబోయే రోజుల్లో ఎడ్యుకేషన్కి కాలేజ్ సీట్లు పెంచాలని, హాస్టల్ సీట్లు పెంచాలని చెప్పి బిడ్డల్ని తిరుపతిలో చదువుకోవాలనుకున్న ప్రతి ఒక్కరికి ఇక్కడ ప్రవేశాలు కాలేజీల్లో హాస్టల్స్లో ఉండే విధంగా మేము అంబేద్కర్ పూలే ఫౌండేషన్ తరఫున మేము ప్రయత్నం చేస్తాం. అలాగే హెల్త్ విషయాన్ని కూడా నేను 22 హాస్పిటల్స్ని పిలిచాను అంటే దానికి కారణం వాళ్ళందరితో నాకు పరిచయాలు ఉండాలని. ఏ పేదవాడు నా దగ్గరకు వచ్చి నేను పలానా హాస్పిటల్ అడ్మిట్ కావాలా, నాకు కొంత ఫీ కన్సెషన్ ఇవ్వండి అంటే వాళ్ళని రిక్వెస్ట్ చేసి తగ్గించాలి. అదేవిధంగా ఈరోజు స్విమ్స్లో కానీ, రూయాలో కానీ, మెటర్నిటీలో కానీ, మన గవర్నమెంట్ హాస్పిటల్ కూడా మెరుగైనటువంటి సేవలు వచ్చేదానికి అవసరమైనటువంటి మరి వస్తువుల్ని ఏర్పాటు చేసేదానికి ముఖ్యమంత్రి గారిని కూడా కలిసి ఇక్కడ పరిస్థితులంతా కూడా అవగాహన చేసుకొని ఇక్కడ మరి సూపరింటెండెంట్, మెడికల్ సూపరింటెండెంట్స్ కానీ, మరి అదేవిధంగా ప్రిన్సిపాల్స్ కానీ వాళ్ళందరితో కూడా మాట్లాడి వాళ్ళకి కావాల్సినటువంటి కంఫర్ట్స్ని తెలుసుకొని ముఖ్యమంత్రి గారు ముందు పెట్టబోతున్నాం. ఆ విధంగా విద్య, వైద్యం కోసం మేము ఈ అంబేద్కర్ పూలే ఫౌండేషన్ని ఆ ద్వారా మేము ఎడ్యుకేషన్, హెల్త్ని ముందుకు తీసుకెళ్ళి ప్రజలకి ఎంతో సేవ, మేము చేయగలిగినంత సేవ చేసేదానికి ఈరోజు ముందుకు వస్తూ ఉన్నాం. దానికి ఈరోజు మీరు చూస్తూనే ఉన్నారు. జడ్జి గుర్రప్ప గారు కావచ్చు, అదేవిధంగా మా సోదరు